బొమ్మిలి సమీపంలో ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. దానికి సమీపంలోనే మరొక ఎన్కౌంటర్ జరిగింది ఇవాళ. అలాగే నిన్న 50 మంది మావోయిస్టులను వివిధ ప్రాంతాల్లో అరెస్ట్ చేశారు. ఆ వివరాలను 5 జిల్లాల ఎస్పీలతో కలిసి ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా మీడియాకి వివరిస్తున్నారు. లైవ్ మనం చూస్తున్నాం. be taken care of properly. There is absolutely no need to fear. విజయవాడ నుంచి ఎత్తుకెళ్ళి ఎన్కౌంటర్ చేశారని వస్తున్న వార్తల్లో No. అది so that is what I am telling you. Somebody will tell something. వాళ్ళ పని వాళ్ళు చేస్తారా, మేము పని మేము చేస్తాం అంటే ఇంకేం. వాళ్ళు అనుచరులు విజయవాడలో ఉన్నారా? వాళ్ళ తాలూకా 27. ఐ విల్ గివ్ యూ ద డీటెయిల్స్. హిడ్మా పార్టీ నుంచి వీ కుడ్ అరెస్ట్ టోటల్ ఎంతమంది? నో దట్ హిడ్మా దట్ బటాలియన్ నుంచి అరౌండ్ 27 మెంబర్స్. దే ఆర్ ఫ్రమ్ ద బటాలియన్. దీనిలో ఉన్నవాళ్ళు 27 మెంబర్స్. ద 3 గ్రూప్స్, బ్రాడ్లీ 3 గ్రూప్స్లో ఉన్నారు. వన్ ఈజ్ బటాలియన్ నుంచి మీరు హిడ్మా చెప్తున్నారు. సెకండ్ ఈజ్ సౌత్ బస్తర్ కమిటీ, మన సౌత్ బస్తర్ నుంచి. అండ్ థర్డ్ ఈజ్ this cadre, local cadres of Chhattisgarh, all those 3 categories all over. So one by one. No, they were coming one to one. Information prakaram kalsi andaru raledu, one to ఆ type లో. మాట్లాడిన ఒకసారి చెప్తాం. We'll have to talk to them. So hardly 24 hours. So see, lot of things have changed. మీరు లాస్ట్ 40-50 years నుంచి చూసి ఉంటారు. A lot of development initiatives have been taken. Government is giving now everything. See, whether it's a welfare schemes చాలా వచ్చేసింది. అదే చెప్తున్నాను కదా, ఇంత ముందుకు వాళ్ళు ఏం చెప్పారంటే కింద వాళ్ళకు ఈవెన్ భోజనం కూడా దొరకట్లేదు, జస్టిస్ దొరకట్లేదు. జస్టిస్ అంటే మీన్స్ వాట్ ఎవర్ ఎసెన్షియల్ రిక్వైర్డ్ ఫర్ హ్యూమన్ బీయింగ్ దే ఆర్ నాట్ గెటింగ్. అదే law and order was one of them. But lot of things have improved over a time. మీరు లాస్ట్ 30-40 ఇయర్స్లో చూస్తే ట్రాన్స్పరెన్సీ బాగా వచ్చింది. వెదర్ త్రూ మీడియా ఆర్ సోషల్ మీడియా ఆర్ వాట్ ఎవర్ వే, కమ్యూనికేషన్ చాలా అయింది. రోడ్స్ హెవ్ రీచ్ టు ఎవ్రీవేర్, ఎలక్ట్రిసిటీ, వాటర్, ఎవ్రీథింగ్. సో హ్యూజ్ డెవలప్మెంటల్ activities have taken place. So I request, see, whatever the outdated ideology was there, that has gone now. Government is taking all welfare initiatives and development activities. Please come and join the mainstream. That's what I guess. Things have changed. And this ideology, many of you would have read, this is not a successful ideology word over. So it's good theoretically, but practically it is not a successful ideology anywhere in the world. That's what I can say. I think that's enough here. Thank you.